ముందు నెల చివరికి డబ్బులు ఎక్కడ పోయాయో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు కొన్ని చిన్న అలవాట్లు మార్చుకున్నాక కొంచెం కొంచెంగా ఖర్చు తగ్గాయి. అవేంటో మీతో షేర్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. సుజాత ఇంటి ముచ్చట్లు ఛానల్ కి స్వాగతం. ముందు మార్కెట్ కి వెళ్ళేటప్పుడు ఏవి కనిపించినా కొనేదాన్ని. కానీ ఇప్పుడు లిస్టు రెడీ చేసుకొని వెళ్తున్నాను. ఫ్రిడ్జ్ లో ఉన్నవి చెక్ చేయకుండా షాపింగ్ కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ముందు చెక్ చేసి కొనడం వల్ల వేస్ట్ తగ్గుతుంది. చిన్న చిన్న ఆన్లైన్ ఆర్డర్ కలిపితే పెద్ద అమౌంట్ అవుతుంది. అందుకే ఇప్పుడు అవసరం ఉంటేనే ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నాను. మిగిలిన ఫుడ్ ని మేనేజ్ చేసి నెక్స్ట్ మీల్ కి యూజ్ చేస్తున్నాను. వేస్ట్ తగ్గుతుంది. రోజుకి ఎంత ఖర్చు అయిందో నోట్బుక్ లో రాసుకోవడం స్టార్ట్ చేశాను. అందుకే అన్నెసెసరీ ఖర్చు తెలుస్తుంది. ఇవి పెద్ద ట్రిక్స్ కావు, కానీ స్లోలీ ఫాలో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఏ హ్యాబిట్ ఫాలో అవుతారో కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందాం. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ధన్యవాదం.